సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవాతి దేవునికి చెలునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసు క్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామంలో నా యొక్క శుభములు. సాధారణంగా ఈ లోకాన్ని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మన ఆలోచన విధానాన్ని లేక మనిషి యొక్క ఆలోచన విధానాన్ని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఏది కొనాలన్నా ఏ వ్యక్తిని అంగీకరించాలన్నా ప్రత్యేకంగా ఒక వివాహం కావచ్చు, ఒక ఉద్యోగం కావచ్చు, లేక ఒక సేవకుడు కావచ్చు, లేక ఒక సంఘం కావచ్చు, ఏదైనా సరే ఒక వ్యక్తిని అంగీకరించాలంటే అర్హత మనం చూస్తూ ఉంటాం. అర్హత లేకుండా అంగీకరించడం చాలా కష్టం. అది ప్రస్తుతం ఉన్నటువంటి మానవ ఆలోచన విధానము, మానవుని యొక్క పని యొక్క తీరు అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. అయితే పరిశుద్ధ లేఖనాల్ని ఆలోచిస్తూ ఉన్నప్పుడు రెండు విషయాలలో మాత్రము దేవుడు అర్హత ఎక్కడ కూడా చూడాల. ఒకటి మనిషిని రక్షించేటప్పుడు, రెండవది మనిషిని పరిచర్యలో వాడుకునేటప్పుడు. ఈ రెండు పరిస్థితుల్లో కూడా అర్హత అనేటువంటిది దేవాతి దేవుడు చూచినట్టుగా మనం గమనించాం. ఒకవేళ ఆ విధంగానే చూస్తే ఏ ఒక్కడు రక్షించబడటానికి అర్హుడు కాదు, ఏ ఒక్కడు దేవుని సేవించటానికి కూడా అర్హుడు కాదు. క్రీస్తుని బట్టి, క్రీస్తుని రక్తాన్ని బట్టి, దేవుడు తన మహాకృపను బట్టి అయోగ్యుణ్ణి ఎలా యోగ్యునిగా చేస్తూ ఉంటాడో, అనర్హుడికి ఎలాంటి అర్హతలు ఇస్తూ ఉంటాడో పరిశుద్ధ లేఖనాల్లో చాలా మటుకు మనకు కనిపిస్తూ ఉంటాయి. బైబిల్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు, నేర్చుకుంటూ ఉన్నప్పుడు, ఎస్పెషల్లీ పాత నిబంధనలో అనేక మంది దేవుణ్ణి సేవించారు. అనేక మంది ప్రవక్తలు పరిచర్య చేసుకుంటూ వెళ్ళారు. అలాంటి ప్రవక్తల్ని రెండు వర్గాలుగా చేసుకుంటే, ఒకటి పెద్ద ప్రవక్తలు అన్నాం, రెండవది చిన్న ప్రవక్తలు అన్నాం. ఈ పెద్ద ప్రవక్తలు ఎందుకు అనంటే పెద్ద పరిచర్య చేశారు, లేక ఎక్కువ విషయాలు గ్రంథాల్లో రాసినందున, ఎక్కువ అధ్యాయులు కలిగి ఉన్నందున పెద్ద ప్రవక్తలుగా పరిగణించటం. చిన్న ప్రవక్తలు అనేసరికి చాలా తక్కువ అధ్యాయాలు ఉండటం చేత, లేక వారి పరిచర్య తక్కువ కాలం ఉండటం చేత, వారి గురించి తక్కువ విషయాలు బైబిల్లో ఉండటం చేత చిన్న ప్రవక్తలుగా మరి పరిచయం చేసినట్టుగా చూస్తూ ఉంటాం. అయితే ఏ సేవకుడైనా మరి ఏ ప్రవక్త అయినా దేవుడు ఒకేలాగా చూస్తాడు, ఒకే విధంగా వాడుకున్న పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకు ఈ విషయాలని చెప్తూ ఉన్నానంటే, ఈ రోజున ఒక వ్యక్తి గురించి ధ్యానించాలని ఆశపడుతూ ఉన్నాయి. చిన్న ప్రవక్త చేసిన చారిత్రాత్మకమైన పరిచర్య, చిన్న ప్రవక్త చేసినటువంటి ఒక చారిత్రాత్మకమైన పరిచర్య, అనర్హుడుగా ఉన్నటువంటి వ్యక్తికి దేవుడిచ్చేటువంటి అర్హత, అనర్హుడుగా ఉండేటువంటి వ్యక్తికి దేవుడిచ్చేటువంటి అర్హత, దేవుడిచ్చిన అర్హతను వ్యక్తి ఎలాగో కాపాడుకుంటాడు, ఏ విధంగా దేవుణ్ణి తిరిగి సేవిస్తాడనేటువంటి విషయాల్ని ఆమోసు గ్రంథము నుండి ఈ రోజున క్లుప్తంగా మనం ధ్యానించడానికి సిద్ధపడదాం. ఆమోసు అనేటువంటి ఈ వ్యక్తి దేవుని పరిచర్యలోకి పిలువబడ్డాడు, దేవుని పిలుపుని తాను పొందుకున్నాడు. సొలొమోను మరణము తర్వాత ఇజ్రాయేల్ రాజ్యం అనేటువంటిది రెండు విభాగాలుగా విడిపోయిన తర్వాత రమారమి 150 సంవత్సరాల తర్వాత దేవుడు ఈ ప్రవక్తని ఏర్పాటు చేసుకున్నట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉంటాం. తన గురించినటువంటి వివరాలు ఎక్కువగా లేఖనాల్లో కనిపించవు, కానీ మొదటి అధ్యాయము ఆమోసు గ్రంథం మొదటి వచనంలోనే తన గురించి తాను పరిచయం చేసుకున్నట్లు మనం చూస్తాం. పరిచయం చేసుకున్నటువంటి ప్రక్రియలో ఇవ్వబడినటువంటి ఒక పేరు ఏంటంటే టెకోవా అనేటువంటి ఒక ప్రాంతంలో నుంచి ఆయన వచ్చినట్టుగా. ఈ ప్రాంతం అనేటువంటిది పరిశుద్ధ లేఖనాల్లో ఎక్కువగా మీరు చూడకపోవచ్చు, కానీ ఎక్కువగా వంశావళుల్లో కావచ్చు, దినవృత్తాంతాలు ఇలాంటి గ్రంథాల్లో ఈ టెకోవా అనేటువంటి ప్రాంతం కనిపిస్తుంది. దానికి అర్థం ఏంటి అని అంటే బూర అనేటువంటి ఒక అర్థం, అంటే బూర ఊదినట్లుగా ఊదుడి అని ఆ పదాన్ని వాడినప్పుడు ఇర్మియా కూడా ఈ ప్రాంతం గురించి ఉపయోగించినట్టుగా, ఎక్కువగా యుద్ధానికి సంబంధించి దేవుని తీర్పుకు సంబంధించిన బూరతో సంకేతంగా ఇర్మియా ఈ పట్టణాన్ని లేక ఈ ప్రాంతాన్ని వాడుకుంటూ వస్తాడు. సో ఆ ప్రాంతం నుంచి, తెకోవా అనేటువంటి ప్రాంతం నుంచి ఈ ఆమోసు రావటం, ఈ ఆమోసుని దేవుడు ఏర్పాటు చేసుకోవటం. ఈ ఆమోసు అనేటువంటి వ్యక్తి యెషయా, హోషియా వీరితో పాటు ఒక కాంటెంపరీగా ఎలాగో పరిచర్య చేసుకుంటూ వచ్చాడో కూడా లేఖనాల్లో మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఆయన పుట్టింది, ఆయన పెరిగింది, ఇంకో రకంగా చెప్పాలంటే యూదా రాజ్యానికి సంబంధించిన వ్యక్తి. ఆ యూదా రాజ్యంలో ఉన్నటువంటి వ్యక్తిని
వ్యక్తిని దేవుడు పిలుపునిచ్చి ఇజ్రాయేలు రాజ్యానికి వెళ్ళి సువార్త ప్రకటించమన్నాడు, పరిచర్య చేయమన్నట్లుగా. సో బైబిల్ అంతట్లో కూడా ఈ వ్యక్తి రాసినటువంటి గ్రంథం కొంచెం ప్రత్యేకంగా మనం చూస్తూ ఉంటాం. దేవాతి దేవుడు చాలా విషయాల్ని ఇశ్రాయేలు జనాంగానికి ఎలా అందిస్తూ వచ్చాడు. అందుకే ఆమోసు గ్రంథం అంతటిని కూడా చాలామంది ఎక్కువగా దేవుని ఉగ్రతతో, దేవుని తీర్పుతో పోల్చుకుంటూ రావటాన్ని కనిపించింది. కానీ ఈ 9 అధ్యాయాలు కలిగినటువంటి ఆమోసు గ్రంథాన్ని ఒక 3 ముక్కల్లో ఒకవేళ డివైడ్ చేసుకోవటానికి ప్రయత్నం చేస్తే, విభజించుకోవటానికి ప్రయత్నం చేస్తే 3 భాగాలు లేక 3 మాటలు ఈ ఆమోసు గ్రంథం గురించి మనం చెప్పవచ్చు. ఒకటి రెబెలియన్, తిరుగుబాటు అనేటువంటిది ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. 8 దేశాలు దేవునికి ఎలాగో తిరుగుబాటు చేశారో మొదటి 2 అధ్యాయాల్లో మీరు చూస్తూ ఉంటారు. దాని తర్వాత రెట్రిబ్యూషన్, దేవుడు ఇచ్చినటువంటి తీర్పు కనిపించింది. తిరుగుబాటు ఎక్కడుండిద్దో దేవుని తీర్పు అలా అక్కడ కనిపించినట్లుగా మీరు చూస్తూ ఉంటారు. ముగింపులోకి వెళ్ళేసరికి రెస్టరేషన్ అని అంటాం, పునరుద్ధరణ లేక తిరిగి రావటం. 9వ అధ్యాయం 11 నుంచి 15 వచనాలు, చివరి వచనాలు ఒక ఆశీర్వాదము, పునరుద్ధరణతో, నిరీక్షణతో కూడిన వచనాలుగా మీరు చూస్తారు. సో ఆమోసు చాలా చిన్న పుస్తకం అయినప్పటికీ ప్రజలు ఎలా తిరుగుబాటు చేశారు, మరలా దేవుడు తీర్పును ఎలా ఇచ్చాడు, ప్రజలు దేవుని వైపు తిరిగితే దేవుడు మరలా వారిని ఎలా వారి యొక్క దేశానికి తిరిగి తీసుకొస్తాడు అనేటువంటి చక్కని విషయాల్ని దేవుడు ఈ వ్యక్తి ద్వారా మరి రాయించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. సో ఆ పుస్తకాన్ని ధ్యానం చేస్తూ ఆ పుస్తకాల్లో ఉన్న విషయాలను ఎక్కువగా మనం చూడం, కానీ ఈ వ్యక్తికి సంబంధించిన విషయాలని, ఈ వ్యక్తి చేసిన పరిచర్య, ఈ వ్యక్తి నుంచి మనం నేర్చుకోగలిగినటువంటి కొన్ని విషయాలు మాత్రం క్లుప్తంగా ఈ రోజున మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. అనర్హులుగా ఉన్నటువంటి మనల్ని, అయోగ్యులుగా ఉన్నటువంటి మనల్ని, ఏ అర్హత లేనటువంటి మనల్ని దేవాతి దేవుడు రక్షించి విమోచించి ఆయన బిడ్డలుగా ముద్రించుకొని ఈ లోకంలో పెట్టినప్పుడు మనం ఏ విధంగా జీవించాలి, అనర్హులమైన మనము అర్హత పొంది క్రీస్తునిలో జీవిస్తూ ఉండగా ఏ విధంగా జీవించగలమో అనేటువంటిది ఆమోసు జీవితం నుంచి 4 విషయాలు నేను మీ ముందు పెట్టాలని ఆశపడుతూ ఉన్నాయి. ఆమోసు అనేటువంటి పేరుని కూడా ఆలోచన చేస్తే చాలా చక్కని అర్థాలు కనిపిస్తూ ఉంటాయి. ఒకటి బర్డెన్ అనేటువంటి అర్థం, భారము అనే పదం కనిపించింది. కొన్నిసార్లు బర్డెన్ బేరర్ అనేటువంటి మాట, అంటే భారము కలిగిన వాడు. నిజంగానే తన పరిచర్యలో ఎంత భారాన్ని కలిగి, ఎంత భారాన్ని మోస్తూ, ఎంత చక్కగా పరిచర్య చేస్తాడనేటువంటిది తన జీవితంలో మనం వెళ్తూ ఉన్నప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. ఆమోసు గురించి కొన్ని విషయాలు ఈ రోజున అనర్హుడైనటువంటి అతనికి దేవుడిచ్చిన అర్హత ఏ విధంగా ఉందో మనం చూద్దాం. ఆమోసు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము చివరి భాగాన్ని నేను చదువుతూ ఉన్నాను. 1వ అధ్యాయము 1వ వచనము చివరి భాగాన్ని నేను చదువుతూ ఉన్నాను. ఇశ్రాయేలీయులను గూర్చి తెకోవలోని పశుల కాపరులలో ఆమోసునకు కనబడిన దర్శన వివరము. చాలా స్పష్టంగా చెప్తూ ఉన్న మాట, ఆమోసు ఎక్కడ నుండి వచ్చాడు, ఎవరు అనేటువంటి మాట. ఇందాక చెప్పబడినట్టుగా ఒక ప్రాముఖ్యత, దేవుని తీర్పుకి సంబంధించినటువంటి కలయికలో ఉన్న ప్రాంతము నుంచి ఆయన రావటం, అదేవిధంగా ఆయన ఒక పశువుల కాపరిగా, గొర్రెల కాపరిగా తాను ఉన్నట్లుగా కూడా కనిపిస్తూ ఉంది. యూదయలో ఉన్నటువంటి తనని దేవుడు ఇశ్రాయేలుకు వెళ్ళి సువార్తను ప్రకటించమన్నాడు. ఈ ప్రవక్త గ్రంథాలన్నింటినీ ఆలోచన చేస్తే చాలా మటుకు ప్రవక్తలు అనేటువంటి వారు వారి స్వగ్రామంలోనే ఎక్కువగా పరిచర్య చేసినట్లుగా, వారి ప్రజల మధ్యనే పరిచర్య చేసినట్టుగా ఉంటుంది. యోనా గ్రంథము, ఆమోసు గ్రంథం ఇలాంటివి తప్ప వేరే ప్రదేశానికి వెళ్ళి పరిచర్య చేయటము చాలా తక్కువ. అప్పట్లో కొంతమంది దానికి సిద్ధంగా కూడా లేరు. యోనాను మనం తీసుకుంటే ఆ ప్రాంతానికి వెళ్ళి నేను సేవ చేయటం ఏంటని ఆయన పారిపోయినట్టుగా మనం చూస్తాం. కానీ ఆమోసు ఎక్కడో కూడా దేవుని మాటని వ్యతిరేకించినట్లుగా, దేవునితో వ్యాజ్యమాడినట్టుగా, దేవునితో పోరాడినట్టుగా, దేవుని మాటను ధిక్కరించినట్టుగా ఏది లేదు. కేవలం ఒకే ఒక వచనము, ఆమోసు పలానా ఊరు నుండి పలానా ఊరికి వెళ్ళాడు, యూదయ ప్రజల్లో భాగముగా ఉండి ఇశ్రాయేలుకు ప్రవచనాన్ని అందించడానికి వెళ్ళాడు అని మాత్రమే చెప్పబడటాన్ని కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే ఒక ప్రత్యేకమైనటువంటి, ఒక వ్యతిరేకమైనటువంటి స్థలానికి కూడా తాను వెళ్ళటానికి సిద్ధపడ్డాడు. దేవుడు పిలుపునిస్తే ఆ పిలుపుని, లేక దేవుడు ఆజ్ఞ ఇస్తే ఆ ఆజ్ఞని
ధిక్కరించని వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అందుకే మొదటి విషయాన్ని తన జీవితంలో చూస్తే, లేకపోతే ఆమోస్ అనేటువంటి పదాన్ని 4 అక్షరాలు కలిగిన పదాన్ని కూడా చూస్తే 4 అక్షరాల్లో కనిపిస్తే ఏ అని అంటే అబైడింగ్ ఇన్ గాడ్స్ కాల్, లోబడిన వాడు అబైడింగ్ ఇన్ గాడ్స్ కాల్. ఇంకొంచెం ముందుకు వెళ్ళినప్పుడు 7వ అధ్యాయము 14-15 వచనాల్లో ఇక్కడ ఒక సంభాషణ కనిపిస్తూ ఉంటుంది. అక్కడ ఇశ్రాయేలు రాజ్యంలో బేతేలు అనే ప్రాంతంలో అమధ్య అనేటువంటి ఒక యాజకుడు ఉన్నాడు. ఆ యాజకునికి తర్వాత ఆమోసుకి జరిగినటువంటి ఒక సంభాషణ. ఆ సంభాషణలో ఆమోస్ ఇస్తూ ఉన్నటువంటి చిన్నపాటి సాక్ష్యం మనకు కనిపిస్తూ ఉంటుంది. 14-15 వచనాలు అక్కడ అంటూ ఉన్నాడు. అందుకు ఆమోసు అమధ్యతో ఇట్లనను, నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్త యొక్క శిష్యుడనైనను కాను, కానీ పశుల కాపరినై మేడి పండ్లు ఏరుకొని వాడను. నా మందలను నేను కాచుకొనుచుండగా యెహోవా నన్ను పిలిచి, నీవు పోయి నా జనుల ఇశ్రాయేలు వారికి ప్రవచనము చెప్పుమని నాతో సెలవిచ్చాను. వాస్తవానికి ఆలోచన చేస్తే ఎందుకు నేను అనర్హుడిని అనే పదాన్ని ఉపయోగిస్తూ ఉన్నానంటే, హీ ఈజ్ నాట్ ఫిట్ టు బి ద ప్రాఫిట్. వాస్తవానికి ఒక ప్రవక్తల కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తి కాదు, లేక ప్రవక్తలకి పుట్టినటువంటి వ్యక్తి కాదు, ప్రవక్తల చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి కాదు. ఎవరు ఈ ఆమోసు అని అంటే, పశువులను మేపుకునేటువంటి వాడు, మేడి పండ్లను ఏరుకునేటువంటి వాడు, ఒక తక్కువ స్థాయిలో, ఒక అయోగ్యమైన స్థితిలో, అనర్హుడుగా తాను జీవిస్తూ ఉన్నప్పుడు, ఎన్నిక లేనివాడుగా జీవిస్తూ ఉన్నప్పుడు, ఎక్కడో ఒక మారుమూల ప్రాంతంలో తెకోవా అనేటువంటి దాంట్లో తాను నివసిస్తూ ఉంటే దేవుడు నన్ను పిలిచాడు, దేవుడు నాకు ఆజ్ఞాపించాడు, దేవుడు నన్ను పంపించాడు. కావున మీలో ఎంత వ్యతిరేకత వచ్చినా, మీరు నాకు ప్రతికూలమైన పరిస్థితులను తీసుకొచ్చినా, మీరు ప్రతికూలమైన ప్రజలైనా, వాక్యాన్ని అంగీకరించకపోయినా, వాక్యాన్ని ధిక్కరించినా, మీరు నన్నేమి చేసినా, పిలిచింది ఆయన, పంపించింది ఆయన, ఆజ్ఞాపించింది ఆయన. నా అర్హతనే తాను చూడనప్పుడు మీరు నా అర్హత చూడాల్సినటువంటి అవసరం నాకు లేదు. నాకు ఆజ్ఞ ఇచ్చిన దేవునికి లోబడి ఎంత కష్టమైనా నేను ఆయన పరిచర్య చేస్తా అనే ఒక తత్వాన్ని తనలో మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుడు అంత అయోగ్య స్థితిలో కూడా తనకి అర్హత ఇచ్చినందున తన కృతజ్ఞత మీరు చూడండి, తన యొక్క సమర్పణ మీరు చూడండి, తనకున్న లోబడే తత్వాన్ని మీరు చూడండి. దేవుడు నన్ను ఉపయోగించుకుంటాడు. సో మొదటి విషయము ఈ యొక్క ఆమోసులో నేర్చుకోగలిగినటువంటిది ఏంటి అని అంటే, లోబడేటువంటి తత్వం. దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళినా, దేవుడు ఏది చెప్పినా, దేవుడు ఏది ఆజ్ఞాపించినా వాటన్నిటినీ విడిచిపెడటానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి, దేన్ని కూడా ఆలోచించినటువంటి వ్యక్తి. చాలాసార్లు ఈ రోజున చాలా విషయాలు మనం మాట్లాడుకుంటూ ఉంటాం, చాలా వాక్యాలు మనం ధ్యానం చేస్తూ ఉంటాం, చాలా సిలువ పాట మనం పాడుతూ ఉంటాం. సిలువలో యేసు క్రీస్తు బలియాగాన్ని బట్టి మనకు వచ్చిన అర్హతని, మనకు వచ్చిన యోగ్యతని, మనకు వచ్చిన భాగ్యాన్ని గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ వాస్తవంగా జరిగేది ఏంటి అని అంటే, ఆ సిలువ మనకి ఆజ్ఞాపిస్తూ ఉన్నప్పుడు, క్రీస్తు మనల్ని ఆదేశిస్తూ ఉన్నప్పుడు, ఆయన వాక్యం మనల్ని గద్దిస్తూ ఉన్నప్పుడు, ఆయన వాక్యం మన దగ్గరకు వస్తూ ఉన్నప్పుడు చాలా మార్లు వాటిని వినే స్థితిలో మనం ఉన్నాం, దేవునికి లోబడే స్థితిలో మనం ఉన్నాం. కానీ ఆమోసు తన అడుగు ఎలా ఉంది అని అంటే, దేవుడు చెప్పగా తాను అడుగు ముందుకేసాడు. తన స్థలము కాదు, తన ప్రజలు కాదు, తన వృత్తి కాదు, అనుకూలమైన పరిస్థితులు కావు, ప్రతికూలమైనవే. అయినా సరే దేవుడు పిలిచాడు, నేను వెళ్ళాలి, దేవుడు చెప్పాడు, నేను పాటించాలి, మధ్యలో ఇంకా దేన్ని కూడా నేను పట్టించుకోను. సమర్పణ అని అంటే, లోబడుట అని అంటే, అన్ని సౌఖ్యంగా ఉంటే మాట వినటం కాదు, అన్నీ సహకరిస్తూ ఉన్నప్పుడు మాట వినటం కాదు, అన్నీ వీలుగా ఉన్నప్పుడు మాట వినటం కాదు, ప్రతికూల పరిస్థితుల్లో కూడా మాట వినటానికి సిద్ధంగా ఉన్నప్పుడే దాన్ని లోబడుట అని అంటారు, దాన్ని విధేయత అని అంటారు, దాన్ని మాట వినుట అని అంటారు. సో ఆమోసు జీవితంలో దేవుని పిలుపుకు లోబడినవాడు. రెండో విషయాన్ని ఆలోచన చేస్తూ ఉంటే, ఆమోసు ఎంతో ధైర్యంగా, ఎంతో తెగింపుతో చేసిన పరిచర్య కూడా కనిపిస్తూ ఉంటుంది. ఆమోసు గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం నుండి 2వ అధ్యాయం వరకు కూడా మీరు వెళ్ళినట్లయితే, ఈ 2 అధ్యాయాల్లో 1-2 అధ్యాయాల్లో ఒక ఫ్రేస్ అనేటువంటిది, ఒక పదబంధం అనేటువంటిది 8 సార్లు మీకు కనిపిస్తూ ఉంటుంది. ఏంటి అని అంటే, 3వ వచనం నేను చదువుతూ ఉన్నాను. ఆమోసు 1:3, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, దమస్కు 3 సార్లు
4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దానిని శిక్షింతును. ఈ ఫ్రేజ్, ఈ యొక్క పదబంధం ఏదైతే ఉందో ఈ 2వ అధ్యాయంలో పదే పదే మీకు కనిపిస్తూ ఉంటుంది. 3 సార్లు 4 సార్లు చేసిన దోషాన్ని బట్టి నేను తప్పకుండా శిక్షింతును. ఈ 2 అధ్యాయుల్లో 8 రకాల ప్రజలపైన ఆమోసు తీర్పుని ప్రకటిస్తాడు. ఆ 8 రకాల ప్రజల్లో 2 ఎవరంటే యూదా ప్రజలు, ఇశ్రాయేలు జనాంగం కూడా. ఈ 8 మందికి కూడా తీర్పుని ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆయన వాడిన పదం ఏంటంటే 3 సార్లు 4 సార్లు. ఏంటి ఈ పదాన్ని ఎందుకు వాడాల్సి వచ్చింది అని కూడా ఆలోచన చేస్తూ ఉంటే యూదా సంస్కృతి ప్రకారం కావచ్చు, బిబ్లికల్ టైమ్స్లో ఉన్నటువంటి సంస్కృతి ప్రకారం కూడా ఆలోచిస్తూ ఉన్నప్పుడు 3 అనేటువంటి సంఖ్య ఒక సంపూర్ణతకి, ఒక ఫుల్నెస్కి సంబంధించిందని, 4 అనేటువంటి పద్ధతి అక్కడ వాడినప్పుడు ఓవర్ఫ్లోయింగ్ అనేటువంటి మాట, అనగా మన భాష చెప్పాలంటే నీ పాపం పండింది, నీ పాపం దేవుని తీర్పుని తాకింది, లేక దేవుని తీర్పుకి పిలుపునిచ్చింది అనేటువంటి మాట. 3 సార్లు 4 సార్లు అంటే వాళ్ళు 3 సార్లే పాపం చేశారు, 4 సార్లే పాపం చేశారని కాదు. అక్కడ ఫిగరేటివ్గా తను ఉపయోగిస్తున్న మాట ఏంటి అని అంటే, మీరు పాపం అనేటువంటి విచ్చలవిడిగా చేస్తూ, మీరు పాపంలో పాండిత్యాన్ని కలిగి, పాపంలో ఎంతో అనుభవపూర్ణులైపోయి దేవుని తీర్పుని మీ మీదకి తెచ్చుకున్నారు. వాస్తవానికి ఆమోసు యొక్క తత్వాన్ని మీరు ఆలోచన చేస్తే పాపాన్ని సహించే స్థితిలో తాను లేడు. ఎక్కువగా ఈ వాక్యాలన్నీ కూడా మీరు చూస్తూ ఉంటే పాపాన్ని తాను ఒప్పుకోవాలి, పాపాన్ని తాను ఎక్కడ కూడా సహించాలి. పాపాన్ని ఖండించటానికి తాను ఎలాగూ ముందుకు వెళ్ళాడో చాలా మార్లు మీకు కనిపిస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ 5వ అధ్యాయం అనేటువంటి చాలా కీలకమైన అధ్యాయం ఆమోసు గ్రంథంలో. 5వ అధ్యాయంలోకి వెళ్తే 1-2 వచనాలు మీరు చూడండి. అక్కడ ఇశ్రాయేలు జనాంగం గురించి తన భారాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు, తన బాధను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడంటే 5వ అధ్యాయం 1వ వచనంలో, ఇశ్రాయేలు వారలారా మిమ్మును గూర్చి నేనెత్తు ఈ అంగలార్ప మాట ఆలకించుడి, కన్యక అయిన ఇశ్రాయేలు కూలిపోయెను. అనగా ఇశ్రాయేలు జనాంగము తన ప్రజలు కాకపోయినా దేవుడు పరిచయలో తనకిచ్చిన ప్రజలు, సర్వ మానవాళి పాపం చేస్తూ ఉన్నప్పుడు తనకి బాధ, తనకి కోపం, తనకి ఆవేదన, తనకి భారం, తనకి అంగలార్పు వచ్చి ఇశ్రాయేలు జనాంగంతో చెప్తున్న మాట ఏంటంటే, మీరు కన్యకలుగా ఉండాల్సిన వారు, అంటే పాపము లేకుండా, పాపం అంటనివ్వకుండా బ్రతకవలసినటువంటి వారై ఉన్నారు అని తర్వాత అనేక విషయాలు చెప్పుకుంటూ వస్తాడు. ఐగుప్తు నుంచి దేవుడు మిమ్మల్ని నడిపించాడు, అనేక కార్యాలు చేశాడు, అనేక యోగ్యతలు మీకు ఇచ్చాడు, కొత్త ప్రదేశాన్ని మీకు ఇచ్చాడు, అనేక వాగ్దానాలు ఇచ్చాడు. ఏది కావాలంటే దేవుడు మీకు అది ఇస్తూ వస్తూ ఉంటే కన్యకగా ఉండాల్సినటువంటి మీరు కుప్పకూలిపోయారు. దేవుని కోసం నిలబడాల్సినటువంటి మీరు పాపములో పండిపోయారు. దేవుని తీర్పును మీ మీదకి తెచ్చుకున్నారు. ఇంకా వాళ్ళు చేసిన ఘోరమైన పని ఏంటంటే 3-4 వచనాల్లో దేవుని మాటలను అక్కడ రికార్డు చేస్తూ ఉంటాడు. ఆయన చెప్తున్న మాట మీరు చూడండి. 5వ అధ్యాయము, ఇశ్రాయేలుతో యెహోవా సెలవిస్తుంది ఏమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు, బేతేలును ఆశ్రయింపకుడి, గిల్గాలులో ప్రవేశింపకుడి. సో దేవుడు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్న మాట ఏంటంటే, నరులను నమ్ముకొనుట కాదు, రాజులను నమ్ముకొనుట కాదు, లేక స్థలాల మీద ఆశ పెట్టుకోవటం కాదు, మనుషుల మీద ఆశ పెట్టుకోవటం కాదు. మరలా మీ జీవితంలో కార్యాలు జరగాలంటే, మరలా మీ జీవితం నూతన పరచబడి దేవుని కోసం మీరు జీవించాలి అని అంటే యెహోవాని ఆశ్రయిస్తేనే మీకు భద్రత, యెహోవాని ఆశ్రయిస్తేనే మీరు బ్రతుకుతారు. లేకపోతే దేవుని తీర్పు మీ మీదకి వస్తూ ఉంటుంది. ఇంకొంచెం ముందుకెళ్తే 21-24 వచనాల్లో ఇక్కడ దేవుని మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. దేవుడు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు, మీ పండుగ దినములను నేను అసహించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను. మీ వ్రత దినములలో కలుగు వాసన నేను అఘ్రానింపనులను, నాకు దహన బలులను నైవేద్యములను మీరు అర్పించినను నేను వాటిని అంగీకరింపను. సమాధాన బలులుగా మీరు అర్పించు క్రొవ్విన పశువులను నేను చూడను. మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి, మీ స్వరమండముల నాదము వినుట నాకు మనస్సు లేదు
అని దేవుడు చెప్తూ ఉన్నాడు. చాలా స్పష్టంగా చెప్తున్న మాట, మీ వ్రత దినాలు నాకు అవసరంలా, మీ పండుగ దినాలు నాకు అవసరంలా, అసలు మీ పాటలు నాకు వినిపించని మాకండి, మీ యొక్క స్వరాల్ని నేను వినాలనుకోవట్లేదు అని దేవాతి దేవుడు వారి జీవితం అంతా పాపంతో నిండిపోయి, వారి హృదయం అంతా పాపంతో నిండిపోయి ఎన్ని భక్తి కార్యాలు చేసినా వాటికి నేను సహకరించటానికి సిద్ధంగా లేను అని ఆమోసు ద్వారా చెప్పటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒకటి, ఆమోసు లోబడినవాడు. రెండవది, ఆమోసు లోపములను సవరించినవాడు, లేక లోపములను సహించనివాడు, తప్పులను సహించనివాడు, పాపాన్ని సహించనివాడు. విశ్వాసికి ఉన్నటువంటి ఒక పెద్ద లక్షణం కూడా ఏంటి అని అంటే పాపాన్ని అసహించుకునేటువంటి స్థితి. పాపము చేసిన వ్యక్తిని సరి చేయాల్సినటువంటి తత్వం, తప్పుదారి పట్టినటువంటి వ్యక్తిని సరి చేయాల్సినటువంటి తత్వం. ఆమోసు ఆ విషయంలో ఎక్కడ కూడా రాజీ పడల. ఎప్పుడు తప్పుని సరి చేస్తే వ్యతిరేకత అంత ఎక్కువగా ఉంటుంది. ఎక్కడ తప్పుని మనం సరి చేయడానికి ప్రయత్నం చేస్తే ప్రాణం మీదకు వచ్చేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. ఆమోసు ఆ విధంగా చేసినప్పటికీ అక్కడున్నటువంటి జనాలందరూ తనకు వ్యతిరేకంగా మారినప్పటికీ ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే, నాకు తెలిసిన ప్రజల మధ్య నేను పరిచర్య చాలా చక్కగా చేయొచ్చు, అన్నం దొరికిద్ది, అన్నీ దొరుకుతాయి, అలాంటిది ఇశ్రాయేలు ప్రాంతంలోకి నేను వెళ్ళి ఎవడు నన్ను పిలవాలా, కానీ నేను వెళ్ళాను. అక్కడికి వెళ్ళి ఒక సువార్త చెప్పాలన్నా, పాపం గురించి చెప్పాలన్నా, నువ్వు మంచోడు అని కాకుండా నువ్వు చెడ్డోడు అని చెప్పాలన్నా, దేవుని ఉగ్రత నీ మీదకు అని చెప్పాలన్నా, తనకి ఆహారం పెట్టేదెవరు, తనకి నీళ్ళు ఇచ్చేదెవరు, తనకు ఆశ్రయం ఇచ్చేదెవరు, తను బ్రతకటానికి జీవనోపాధి ఎక్కడి నుంచి వచ్చింది, ఇవన్నీ లేనప్పటికి కూడా ఆమోసు చేస్తున్న పని ఏంటంటే ముక్కుసూటిగా వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ మొహం మీద వారి పాపాలని ఖండిస్తూ ఉన్నాడు. పాపాన్ని సహించినటువంటి ఒక స్వభావము, ఒక ఆలోచన విధానం తనకు ఉన్నట్టుగా. అందుకే 24వ వచనంలో అంటాడు, నీళ్లు పారినట్లుగా న్యాయము జరగనీయుడి, గొప్ప ప్రవాహము వలె నీతిని ప్రవహింపనీయుడి. నీతి ప్రవహించాలి ప్రవాహం వల్లే, దేవుని కార్యాలు కనిపించాలి ప్రవాహం వల్లే, దేవుని యొక్క స్వభావము కనిపించాలి విశ్వాస జీవితంలో. అలాగూ మీరు ఉండని ఎడల దేవుడు దాన్ని సహించే తత్వములో తాను లేడు. ఆమోసు ఎంత భారం కలిగిన వాడంటే దేవుడు మాట చెప్పితే లోబడ్డాడు. ఎంత భారం కలిగిన వాడంటే లోపాలను సవరించడానికి కూడా తాను వెనకాడినట్టుగా మనం చూడం. సో ఆమోస్ అబైడింగ్ ఇన్ గాడ్స్ విల్ అండ్ మేనిఫెస్టింగ్ ద సిన్స్ ఆఫ్ పీపుల్. అండ్ మూడవది, ఆమోసు గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనాన్ని ఆలోచన చేస్తూ ఉంటే కొన్ని విషయాలు ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంటాయి. 2వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూస్తే, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు 3 మార్లు 4 మార్లు చేసిన దోషములు బట్టి నేను తప్పకుండా దానిని శిక్షింతును. ఇక్కడ దేవుని గురించి 3 సత్యాలు ఆమోసు గ్రంథంలో సెలవిస్తూ ఉన్నాయి. వాస్తవానికి ఎక్కువగా మీరు ప్రవచన గ్రంథాలను ఆలోచన చేస్తూ ఉంటే ఈ మాట ఊత పదంగా అనిపిస్తూ ఉంటుంది. యెహోవా సెలవిచ్చినదేమనగా, యెహోవా సెలవిచ్చినదేమనగా, అది మనం చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఒక మారు ఆలోచిస్తూ ఉంటే ఏ ప్రవక్త కూడా పరిశుద్ధ లేఖనాల్లో వారు పలికే మాట వారి మాటగా చెప్పటానికి తెగించినట్టుగా మనం చూడం. దే డిడ్ నాట్ డేర్ టు సే దట్ దే ఆర్ స్పీకింగ్ దేర్ ఓన్ వర్డ్స్. వారి సొంత మాటలు, వారి సొంత వాక్యము పంచుకుంటున్నారు అని తెగింపుతో ఏ ప్రవక్త చెప్పాలి. ఇక్కడ ఆమోసు కూడా ఈ 2 అధ్యాయాల్లో యెహోవా చెప్తున్న మాట, యెహోవా చెప్తున్న మాట, ఇది నా మాట కాదు, ఇది నా ఆలోచన కాదు, ఇది నా జ్ఞానంతో చెప్తున్న మాట కాదు, నాకు ఘనత కాదు, లేక నాకు అవమానం కాదు, లేకపోతే నన్ను చూసి రావటమో నన్ను చూసి వినటమో కాదు, కానీ దిస్ ఇస్ ప్యూర్లీ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. ఇది కేవలము దేవుని వాక్యమే అని యెహోవాను తాను పెద్దపీఠంలో కూర్చోబెట్టి తాను ఎలా తగ్గించుకుంటున్నాడో కూడా మనం చూస్తూ ఉన్నాం. అనగా దేవుని వాక్యాన్ని తాను అందిస్తూ ఉన్నప్పుడు తాను ఒక పాత్ర మాత్రమే అని, తాను కేవలం దేవుని చేతిలో వాడబడుతున్న వ్యక్తి మాత్రమే అని ఇటువంటి ఆలోచనలో తాను ఉన్నట్టుగా మనం చూస్తాం. అదొక విషయం. రెండో విషయాన్ని ఆలోచన చేస్తుంటే చాలాసార్లు పాత నిబంధనని ధ్యానిస్తూ ఉన్నప్పుడు కొంతమంది అడిగే ప్రశ్న కూడా ఏంటి అని అంటే, దేవుడు ఎక్కువగా మరి అన్యుల్ని, తనను నమ్మనటువంటి వారిని హతం చేసుకుంటూ వచ్చాడు, తీర్పును అందించుకుంటూ వచ్చాడు అని చాలామంది అంటూ ఉంటాడు. కానీ ఆమోసు
ఆమోసు గ్రంథాన్ని ఆలోచన చేస్తూ ఉంటే దేవుడు పక్షపాతి కూడా కాదు అనేటువంటి వాస్తవాన్ని ఇక్కడ మనం చూస్తాం. మొదటి 6 వేరే దేశాలు, తర్వాత యూదుల మీద కూడా దేవుడు తీర్పు ప్రకటించాడు. ఇక్కడ 6వ వచనంలో మనం చదివేమో, ఆఖరికి ఇశ్రాయేలు జనాంగము పాపములో కూడా నేను వదిలిపెట్టాను. వాస్తవానికి చెప్పాలంటే ఆమోసు గ్రంథం అంతా కూడా ఇశ్రాయేలు జనాంగం మీదనే టార్గెట్గా ఉన్నట్లుగా మీరు చూస్తారు. మొదటి అధ్యాయంలో వేరే దేశాల మీద తీర్పుని ప్రకటించేటప్పుడు 1-2 లైన్లు మాత్రమే ఉంటుంది. కానీ ఇశ్రాయేలు జనాంగం దగ్గరకు వచ్చినప్పుడు కొన్ని వచనాలు, 7 వచనాల్లో ఆమోసు వారి పాపం గురించి మాట్లాడుకుంటూ వెళ్ళి చూపిస్తున్న మాట ఏంటంటే, దేవుని ముందు ఎవడైనా ఒకటే. పాపము చేస్తే దేవునికి పక్షపాతం అనేటువంటిది లేదు. ఆఖరికి తన కుమారుని యేసుక్రీస్తు శిలువ మీద మరణిస్తూ ఉంటే కూడా పాపాన్ని చూసినప్పుడు, ఆ మానవ పాపాలు ఆయన మీద మోపబడట చూసినప్పుడు చేయి విడనాడగా, నా దేవా నా దేవా నా చేయి ఎందుకు విడనాడితివి అనేటువంటి దేవుని నీతి స్వభావాన్ని, దేవుడికి పక్షపాతం లేనటువంటి స్వభావాన్ని ఎలా వ్యక్తపరుస్తూ ఉన్నాడో కూడా మనం చూస్తాం. మూడవది ఆమోస్లో నేను గ్రహించింది ఏంటంటే, 1 లోబడిన వాడు, 2 లోపాన్ని సవరించిన వాడు, 3వది లోతైన విచక్షణ కలిగినటువంటి వాడు, లోతైన అనుభవం కలిగినటువంటి వాడు. హీ హాజ్ అవుట్ స్టాండింగ్ పర్సెప్షన్ ఆఫ్ గాడ్. దేవుని పట్ల ఒక ఖచ్చిత భావం కలిగినటువంటి వాడు. దేవుడు మాట్లాడతాడు, మనిషి వినాల్సిందే, అది నా మాట కాదు. 2వది, దేవుడు పక్షపాతి ఎంత మాత్రము కాదు. ఆయన ఎవడనైనా ఒకే విధంగా ఆయన చూస్తాడు, పాపాన్ని సహించడు. 3వది 9వ అధ్యాయము 11-15 వచనాలను మనం చూస్తూ ఉంటే, ప్రతి ప్రవచన పుస్తకాల్లోనూ ఒక అద్భుతం ఏంటంటే, ఇన్ మిడ్స్ట్ ఆఫ్ ఎవ్రీ జడ్జ్మెంట్ వి ఫైండ్ ద వర్డ్ ఆఫ్ హోప్. ప్రతి ఒక్క శ్రమల మధ్యలో లేక తీర్పు మధ్యలో దేవుడిచ్చేటువంటి ఆదరణ మాటలు, దేవుడిచ్చే పునరుద్ధరణ మాటలు అనేటువంటివి దీంట్లో మనం చూస్తాం. ఈ 9వ అధ్యాయం 11-15 వచనాలు మనం చూస్తే ఎక్కువ కనిపించే 2 పదాలు ఏంటి అని అంటే, మరలా నేను కట్టుదును. యెరూషలేము నాశనం అయిపోతూ ఉంది, వారి ఇల్లులన్నీ కూలిపోతూ ఉన్నాయి, వారి ప్రాంతం నుంచి వారు వేరే ప్రాంతానికి వెళ్ళిపోతారు, కానీ మరలా రప్పిస్తాను, మరలా కట్టుతాను, మరలా ఇస్తాను, వారు కోల్పోయినవన్నీ కూడా మరలి నేను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను. అంటే దేవుని ఉగ్రతను చూపిస్తూ ఉన్నాడు, దేవుని తీర్పును కూడా చూపిస్తూ ఉన్నాడు. పాపాన్ని దేవుడు సహించాడు, అట్ ద సేమ్ టైం పశ్చాత్తాపపడితే దేవుడు కరుణిస్తాడు. ఎంత పాపి అయినా ఆయన చేర్చుకోవటానికి సిద్ధంగా ఉంటాడు అనే వాస్తవాన్ని తాను గ్రహించినట్టుగా, తాను నేర్పిస్తూ ఉన్నట్లుగా చూస్తూ. అందుకే ఆమోసు గ్రంథం ఈ 2 లక్షణాల యొక్క కలయికలో రాయబడినట్టుగా, దేవుని కృప, దేవుని యొక్క ఉగ్రత. పశ్చాత్తాపం కృపను చూసిద్ది, తిరుగుబాటు ఉగ్రతను చూసిద్ది అనేటువంటి వాస్తవాల్ని తాను ముందు పెట్టినట్టుగా కూడా మనం చూస్తాం. అది 3వ విషయం. 3వది లోతైన విచక్షణ, దేవుని పట్ల అవగాహన కలిగినటువంటి వ్యక్తి. ఇక చివరిది చాలా చక్కని విషయాన్ని మనం చూస్తాం. 7వ అధ్యాయము 12-13 వచనాలు. 7వ అధ్యాయము 12-13 వచనాలను ఆలోచన చేస్తే, మరియు అమధ్య ఆమోసుతో ఇట్లనెను, ఓ దీర్ఘదర్శి, తప్పించుకొని యూదా దేశంనకు పారిపోము, అచ్చటనే బత్తెము సంపాదించుకొనుము, అచ్చటనే నీ వార్త ప్రకటింపుము. బేతేలు రాజు యొక్క ప్రతిష్ఠిత స్థలము, రాజధాని పట్టణమైనందున నీవికను దానిలో నీ వార్త ప్రకటన చేయకూడదు. ఇక్కడ అమధ్య అనేటువంటి ఒక యాజకుడు తన దగ్గరకు వచ్చి చెప్పిన మాట ఏంటంటే, ఇక్కడ నుంచి వెళ్ళిపో, వాక్యాన్ని ప్రకటించడానికి లేదు, నీ సొంత ప్రదేశానికి వెళ్ళి అక్కడే అడుక్కో, అక్కడే సంపాదించుకో, అక్కడే తిను, అక్కడే ప్రవచన పని చేసుకో, ఇక్కడికి రామాకు, ఇక్కడ పరిచర్య చేయటానికి వీలు లేదు అని తనని ఎదుర్కొన్నట్టుగా మనం చూస్తాం. వాస్తవానికి అప్పుడే తన యొక్క చరిత్రను చెప్తాడు, తను ఎక్కడి నుంచి వచ్చాడు, ఏం చేస్తూ ఉన్నాడో చెప్పుకుంటూ వస్తూ ఉంటాడు. ఈ మాటల్లో 2 విషయాలు నాకు అర్థమవుతూ ఉన్నాయి. ఒకటి ఏంటి అని అంటే, చాలా స్పష్టంగా అమధ్య అనుకున్న వాస్తవం ఏంటంటే, తాను అన్నం కొరకో, తాను డబ్బు కొరకో, లేకపోతే తాను ఏదో సాధించుకోవటం కోసమో పరిచర్య చేయటానికి ఆమోస్ వచ్చాడేమో అనే భావంలో ఉండి ఆయన చెప్తున్న మాట, ఆ సంపాదన ఏదో నీ ప్రాంతంలో చేసుకో కదా, తినటం ఏదో మీ ప్రాంతంలో తినొచ్చు కదా, అక్కడికి వెళ్ళి ప్రవచించుకో అని తనకి వార్నింగ్ ఇచ్చినట్లు కూడా మనం చూస్తాం. కానీ తన వెంటనే వచనాలు మీరు ఆలోచన చేస్తూ ఉంటే, ఆమోసు అక్కడ
అక్కడ ఆగినట్లుగా మనం చూడం. ఆమోసు చెప్పినటువంటి మాట, నేను అన్నం కోసం ఇక్కడికి రాలేదు, డబ్బు సంపాదించుకోవటం కోసం ఇక్కడ రాలేదు, లేకపోతే నేను ఒక ప్రొఫెషన్గానో ఒక ఉద్యోగంగానో దీన్ని నేను ఎంచుకోలేదు. దేవుడు నాకు ఇచ్చిన భారం, దేవుడు నాకు ఇచ్చిన పిలుపు నేను డబ్బు కోసం కాదు చేస్తుంది, నేను పేరు కోసం కాదు చేస్తుంది, లేక వేరే కార్యాల కోసం కాదు నేను చేస్తుంది. సర్వోన్నతుడు నాకు పిలుపునివ్వగా ఆ పిలుపు కొరకు దేనికైనా నేను సిద్ధంగా ఉంటా. పస్తులైనా పర్వాలేదు, నీళ్ళు లేకపోయినా పర్వాలేదు, మీరందరూ నన్ను వెలివేసినా పర్వాలేదు, మీరందరూ నన్ను చంపినా పర్వాలేదు, నేను మాత్రము లొంగిపోయే అవకాశం లేదు, నేను మాత్రము తగ్గేటువంటి అవకాశం లేదు, నేను మాత్రము వెనుదిరిగేటువంటి అవకాశం లేదు. ఎన్ని బెదిరింపులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ప్రాణాపాయ స్థితులు వచ్చినా ఆమోసు ఇశ్రాయేలు దేశంలో చివరి వరకు పరిచర్య చేసినట్లుగానే మనం చూస్తాం. సో మొదటిది, తాను ఎక్కడ కూడా మరి దేవుని మాటకు అవిధేయత చూపించకుండా లోబడిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం. లోపాలను సవరించిన వాడుగా చూస్తూ ఉన్నాం. లోతైన విచక్షణ కలిగిన వాడుగా చూస్తూ ఉన్నాం. చివరిగా ఎక్కడ లొంగిపోని వ్యక్తిగా కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆమోసు జీవితాన్ని ఆలోచన చేస్తూ ఉంటే ఈ ఆమోసు పలికిన మాటల్ని ఇద్దరు న్యూ టెస్టిమెంట్లో ఉపయోగించినట్టుగా ఉంటుంది. తన గురించిన సాక్ష్యము, తన యొక్క నిబద్ధత, తాను తీసుకున్నటువంటి స్టాండ్, దేవుని కోసం తాను చేసిన పరిచర్య కొన్ని తరాల తర్వాత కూడా ఇద్దరు వ్యక్తులు, ప్రముఖ వ్యక్తులు తన మాటల్ని ఉపయోగించినట్టుగా చూస్తారు. ఒకటి అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 42 నుంచి 43 వచనాల్లో స్టీఫెన్ తాను హతసాక్షి అవుతూ ఉన్నప్పుడు, తాను ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు, మొదటి మరియు చివరి ప్రసంగం తాను చేస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఆమోసు పలికిన మాటల్ని అక్కడ ఉపయోగించినట్టుగా మీరు చూస్తారు. ఆ టైంలో చెప్పిన తర్వాత స్టెఫెన్ని రాళ్లతో కొట్టి చంపినట్టుగా మనకు అర్థమైంది. దాని తర్వాత ఇంకొక హతసాక్షి న్యూ టెస్ట్మెంట్లో యాకోబు కూడా ఆమోసు మాటలను ఉపయోగిస్తాడు. అపోస్తల కార్యములు 15వ అధ్యాయము 15 నుంచి 17 వచనాలు మనం చూస్తే అక్కడ కూడా యాకోబు ఆ ఆమోసు మాటలను ఉపయోగించి కొన్ని మాటల్ని అక్కడ ఉపయోగించి ముగించినట్టుగా ఈ యాకోబు కూడా ప్రార్థిస్తూ ఉండగా ఆ జనాంగము రాళ్లతో కొట్టి తను చంపినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అంటే ఎన్ని తరాలైనా సరే తను ఎలాంటి జీవితాన్ని జీవించాడంటే, తను ఎలాంటి మాటలు మాట్లాడినాడంటే, చిన్న ప్రవక్త అయినప్పటికీ కూడా చారిత్రాత్మకమైన పరిచయం చేశాడంటే, ఎంతటి సవాలు వచ్చినా, ఎంతటి ఆటంకాలు వచ్చినా, దేవుని నమ్ముకొని దేవుని సేవ చేస్తూ ఉన్నందుకు తనకి నష్టాలు వచ్చినా లొంగిపోలేదు. అక్కడ కూడా లొంగిపోకుండా తాను ముందుకి ఆమోసు కొనసాగాడు. కావున ఈ దినాల్లో ఆలోచన చేస్తూ ఉంటే మన జీవితాలు చాలాసార్లు చాలా పరిస్థితులకి లొంగిపోతూ ఉంటాయి. అది సేవ అయినా, అది సాధారణ విశ్వాస జీవితమైనా, అది ఏదైనా సరే అనేక శ్రమలు రాగానే కంఠాన్ని విప్పుతూ ఉంటాం, అనేక శ్రమలు రాగానే ప్రశ్నిస్తూ ఉంటాం, అనేక శ్రమలు రాగానే దేవుని మాట ఉల్లంఘిస్తూ ఉంటాం. కానీ ఆమోసు ఎక్కడ కూడా ఆ విధంగా చేసినట్టుగా మనం ఎంతటి భారంతో తాను పరిచర్య చేశాడంటే, తను ఎలా మరణించాడో బైబిల్లో లేదు, కానీ లైవ్స్ ఆఫ్ ద ప్రాఫిట్స్ అని కొంతమంది రబైనిక్ ట్రెడిషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళు దాంట్లో 2 సంఘటనలు నమోదు చేస్తూ ఉంటారు. ఆమోసు ఎలా మరణించాడని. ఎలా మరణిస్తాడు అని అంటే వారు రాసుకుంటూ వచ్చిన మాటలు ఏంటంటే, అమధ్య అనే వ్యక్తితో 7వ అధ్యాయంలో తన గొడవైంది. ఆ అమధ్య అనేటువంటి వ్యక్తి ఒకానొక సమయంలో ఆమోసుని పట్టుకొని ఒక చీకటి గదిలో తాన్ని బంధించి ఒక కత్తిని పట్టుకొని తన నిలువుగా నరికేసాడు అనేటువంటి ఒక ఆలోచన కనిపించింది. మరొక ఆలోచన ఏంటనంటే, లేదు అమధ్య కాదు, అమధ్య కుమారుడైనటువంటి వ్యక్తి తనని చీకటి గదిలో పెట్టేసి బలమైనటువంటి దానితో తన తలని పగలగొట్టి చంపేసాడు అనేటువంటిది మరికొంతమంది చెప్తూ ఉంటారు. బట్ ఏది ఏమైనప్పటికీ ఎక్కువగా యూదులు నమ్మేటువంటిది ఏంటంటే, అమధ్య అనేటువంటి వ్యక్తి తన నిలువున కోసి చంపినట్టుగానే మనం చూస్తూ ఉంటాం. ఆమోసు తన జీవితంలో ఎక్కడ కూడా లొంగిపోల. దేవుడు తనకిచ్చిన పిలుపు, దేవుడు తనకిచ్చిన భారం, దేవుని మాట వినాలి, దేవుని పరిచర్య చేయాలి. ఇది నా కోసం కాదు, ఈ లోకంలో పేరు ప్రఖ్యాతుల కోసం కాదు. దేవుడు ఏది చెప్పినా సరే నేను ముందుకు వెళ్ళాలి, పరిచర్య చేయాలా. అందుకనే ఒక గంభీరమైన మాట తాను చెప్పినటువంటిది, తాను మనసులో పెట్టుకున్నటువంటిది ఆమోసు 4వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. ప్రిపేర్ టు మీట్ యువర్ గైడ్. ఇశ్రాయేలు వారలారా, మీ ఎడల నేను ఇలాగున చేయుదును గనక ఇశ్రాయేలు వారలారా, మీ దేవుని సన్నిధిని
కనబరుటకై సిద్ధపడుడి. ఒకానొక రోజున ప్రతి ఒక్కడు దేవుని సన్నిధానమున నిలబడాలి. ఇంగ్లీష్లో యూ హ్యావ్ టు మీట్ యోర్ గాడ్ ఆన్ వన్ డే. ఒకానొక రోజున ఆయన్ని కలుసుకోవాలి. అలా కలుసుకోవటానికి మీరు సిద్ధపడాలి. నేను అనుకుంటాను ఆమోసు ఆ విధంగా సిద్ధపడ్డాడు. దేవుడు పిలుపునిచ్చిన తర్వాత తాను ఎలాగూ జీవించుకుంటూ వెళ్ళాడో మనకు కనిపిస్తూ ఉంటుంది. కేవలం ఆమోసే కాదు, ఆది సంఘము నుంచి ఈ రోజు వరకు మనం తీసుకుంటూ వస్తే అనేక మంది వారి జీవితాల్ని సజీవ యాగముగా వారు అర్పించినట్లుగా, అనేక మంది హతసాక్షులుగా మరణించినట్లుగా. అందుకనే చాలా మటుకు వేదాంత పండితులు నమ్మేటువంటి వాస్తవం కూడా ద బ్లడ్ ఆఫ్ ద మార్టైర్ ఇస్ ద సీడ్ ఆఫ్ ద చర్చ్. ఒక హతసాక్షి యొక్క రక్తపు బొట్టు అనేటువంటిది సంఘానికి విత్తనముగా సంఘము నాటబడి, సంఘము ఎదిగి, సంఘం అభివృద్ధి పొంది అనేక విశ్వాస జీవితాల్లో వెలిగింపును తీసుకురావటం గల కారణం అలాంటి వ్యక్తులు దేవుని కోసం నిలవబడినందుకు. ఈ రోజున దేవుడు ఇంతటి అర్హతలు మనకి ఇస్తూ ఉన్నాడు, ఆశీర్వాదాలు ఇస్తూ ఉన్నాడు. ఇంతటిని మనం ఆస్వాదిస్తూ అనుభవిస్తూ ఉన్నాం. ఏం చేస్తున్నాం దేవుని కొరకు? మనం ఎలా నిలబడుతున్నాం దేవుని కొరకు? మనం ఎంతగా దేవుని పరిచయం చేయడానికి తహతహలాడుతూ ఉన్నాం. జరిగే పరిచయం విమర్శించడానికి సిద్ధంగా ఉంటాం, కానీ మన వైపున చేయగలిగింది, మన వైపున దేవుని కోసం నిలబడగలిగింది, మనం దేవుని కొరకు నిలబడి గొప్ప కార్యాలు చేయగలిగేటువంటి లోబడే స్థితి ఎంతైనా మనకి ఉందా లేదా అనేది ప్రశ్న. అనర్హుడైన వ్యక్తికి దేవుడు అర్హతనిస్తే తాను నిలవబడి మరణం వరకు దేవుడికి నమ్మకంగా ఉన్నాడు. అనర్హులమైన మనకి దేవుడు సిలువను బట్టి అర్హతనిచ్చాడు. మనము దేవుణ్ణి ఎదుర్కోవటానికి ఎంత సిద్ధంగా ఉన్నాం, ఎంతగా లోబడుతూ ఉన్నాం, లొంగిపోకుండా కొనసాగుతూ ఉన్నాం, పరిశీలన చేసుకుందాం. అట్టి కృప ఆమోస్ వలె జీవించటానికి దేవుడు మనకి అనుగ్రహించునుగాక. తను మీకు స్తోత్రాలు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు. నిజంగా ఆమోసు జీవితంలో తను ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా, ఎక్కడ కూడా రాజీ పడకుండా, పిలుపు మొదలుకొని మరణం వరకు కూడా తన కంఠాన్ని ఆపివేయటానికి మనుషులు ప్రయత్నించిన సువార్త నినాదంను మా ప్రభువు తాను ఎంతగానో భారముతో ప్రకటించి అనేక మందిని వైపు త్రిప్పటానికి ప్రయాసపడ్డాడు. అనర్హులమైన మమ్మను మీరు రక్షించారు. అటు యోగ్యత పొందుకున్న మేము ఈ లోక సుఖభోగాల్లో మునిగి తేలుతూ నీ మాటను ధిక్కరించకుండా, నీ మాటను అంగీకరిస్తూ, నీ కోసం ఈ లోకంలో జీవిస్తూ కడ వరకు నమ్మకముగా ఉండి నీ యొక్క అభినందన మేము పొందుకునే కృపను మాకు దయచేయమని క్రీస్తు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.